యాకన్న మార్క యాకన్న. ఎట్లా ఉంది ఈ కాంగ్రెస్ పరిపాలన? మంచిగానే 6 గ్యారెంటీలు ఇస్తున్నామని చెప్తున్నారు. గ్యారెంటీలో ఒక ఫ్రీ బస్సు, ఇంటికి ఒక ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, గ్యాస్ లేదు. అంత కరోనా టైంలో అయినా కేసీఆర్ ఎంత ఇబ్బంది పడైనా యాసింగ్ చేసేది వానకాలం వేసేది రైతు బంధు. ఈయన ఒక్కసారి వేసిన ఇప్పుడు రెండోసారి 6,000. ఈ మందుకే సరిపోతలో వేసినాయి, పెట్టుబడికి సరిపోవు. కేసీఆర్ వేసినట్టే పత్తి గింజల టైంకి వానకాలం వేసేది పత్తి గింజలు తెచ్చుకునేది, యాసింగ్ వేసేది మందు బత్తాలు అవి తెచ్చుకునేది. ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారు అంటే గత పాలకులేమో కేసీఆర్ గారు ఏమో దోచుకున్నారు, దానికి మిత్తులు కట్టుకోవడానికే సరిపోతుందని చెప్పేసి చెప్తాను రేవంత్ రెడ్డి. ఈ కేసీఆర్ మన కాళేశ్వరం కడితేనే ఇప్పుడు ఒడ్లు సన్నొడ్లు సూపర్ పడతానే. అప్పుడు ఏమన్నా వీళ్ళు పుష్కలం ఇప్పటికి చూడు చీరల నీళ్ళు కూలిపోయిందని చెప్పేసి చెప్తాను. కూలిపోయిన మొన్న హైకోర్టే కొట్టేసింది, ఎడ కూలిందని. హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన తెలుగుల పిల్లగాడు. తెలంగాణ అప్పుడు చంద్రబాబు నాయుడు బట్టి కాలసందులో అటు 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 ఆంధ్రకి వెళ్ళి తప్పించుకొని తిరిగినోడు ఇవాళ ఓటు కేసులో దొరికా, ఇంకోటి దొరికాడు. అట్లాంటి మనిషి. కళ్యాణ లక్ష్మి పోయింది. పథకాలు ఏమైనా వస్తున్నాయన్న? ఇప్పుడు ఏడున్నాయి. కళ్యాణ లక్ష్మి తులం బంగారం అన్నాడు ఏది, మళ్ళా పిల్లలకు కిట్టు ఇస్తాను 13,000 16,000 5 పోయింది, 5 పోయింది. మహిళలకు 2,500 ఇస్తా అని చెప్పి 2,500 కాలేజీలో స్కూటీ ఇస్తా అన్నాడు, స్కూటీలో జాబులు అన్నాడు, జాబులో గీబులో ఏండు. మీరు అనుకున్నారా ఇప్పుడు ఇట్లా ఓటేస్తే ఇట్లా మార్పు అని చెప్పింది? కేసీఆర్ ఎక్కడి నుంచి తెచ్చి పెడతాడో బాగా అని అందరు ఆలోచించి ఇంకేం పెడతాడో ఈయన అని అందరు ఓట్లేసారు. 16,000 ఇస్తా ఎకరానా అది ఇది అని. అంటే అది నిజంగానే అనుకోలే. కేసీఆర్ మన గొర్రెలు వచ్చినాయి, గొర్రెలు కాసుకుంటాను, గొర్రెలు చూద్దాం పోతాయి. మళ్ళీ ఈ 2 సార్లు రుణమాఫీ అయింది. ఈయన గుర్తు బ్యాంకులు అమ్మాయి. ఈయన సగంలో 60 పైసలు అయినాయి, ఇంకా 40 పైసలు కానే కాలే. ఎట్లాగో నాకు ప్రజలు మొత్తం నన్నే ఆదరిస్తారు, ప్రజాపాలన నడిపిస్తున్నాం, ఇందిరమ్మ రాజ్యం నడుస్తుంది, ఇంకోసారి నేనే ఉంటా 10 సంవత్సరాలు అని చెప్తావు. ఇవ్వలేరు అన్న, మళ్ళా ఓటు ఎత్తాడు కదా, ఇవ్వలేరు. ఎవరు చెప్తాను వాళ్ళే కొట్టుకుంటారు. మురళి నాయకు బొంగ మూది ఎప్పుడు వస్తాడు ఇప్పుడు పోతాడు, మాకైతే అవపడినప్పుడు. శంకర్ నాయక్ ఆయన వస్తాడు, ఈయన రాడు. మా గోళ్ళని అడుగు, గొర్రెలు ఇచ్చిండు మాకు శంకర్ నాయకు కేసీఆర్. ఈయన ఉన్న గొర్రెలు చూసి తీసేసిండు, గొర్రెలు గిర్రెలు. మళ్ళీ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ వస్తేనే మళ్ళీ మాకు గొర్రెలు వస్తాయి. పలాని కులానికి కుమ్మరోళ్ళకు పథకం వస్తుంది, మంగళోళ్ళకు పథకం వస్తుంది, బీసీ గాయాన్ని వస్తాయి. కానీ ఏ వచ్చినా కానీ అన్ని పోయినాయి, ఊడ్చుకపోయినాయి మొత్తం, ఏం లేదు. చచ్చిపోయింది, ఇంకోసారి రాదు, వస్తా నేనే వస్తా అని చెప్పేసి సర్పంచ్ ఓట్లు అప్పుడే చెంపలు కొట్టుకున్నాడు చెప్పుతోని. ఎవరు? రేవంత్ రెడ్డి. ఎట్లా గుంజుకొచ్చినా తెలుసా, మా అయ్యగారి పిల్ల చూసి సర్పంచ్ గెలిపించుకున్నాం, కోడిపల్లి సర్పంచ్ గెలిపించుకున్నాం, ఇవన్నీ మేము చాలా గెలిపించుకున్నాం. ఈ మున్సిపాలిటీ ఓట్లలో పైసలు ఇచ్చి ఎమ్మెల్యేలు బెదిరించుకొని వాళ్ళు పోతాం మొత్తం. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చు, మున్సిపల్ మొత్తం వచ్చు. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో కాంగ్రెస్ గెలుస్తా అని చెప్తారు. అసలు వచ్చిండు కేసీఆర్ ఇల్లు అన్ని కూలగొట్టి అన్ని చేసినా బీఆర్ఎస్కి వేసారు. కానీ ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఎంపీ చేపట్టి వాళ్ళ ఓట్లతోని వాళ్ళ చైర్మన్ అయింది, అట్లా అయింది. లేకపోతే మాకే వచ్చు బీఆర్ఎస్ గా. మళ్ళీ వస్తుంది బ్రహ్మాండంగా వస్తుంది. ఎవరు రావాలి మళ్ళా? ఎవరు? శంకర్ నాయక్ రావాలి, కేసీఆర్ రావాలి, మాలవతి కవిత, ఎవరన్నా వీళ్ళు రావాలని చెప్తున్నాం. మంచిగా పరిపాలించారు వీళ్ళు, సూపర్ చేసారు. ఎవరు చచ్చిన బతికిన పెళ్లిలో కలిసి వస్తాడు. ఇప్పుడు వస్తలేరా ఎమ్మెల్యే ఎంపీలు? ఈ గెలిచిన వాళ్ళు ముక్కు లేదు, తోకలేదు. ఇప్పుడు ఓడిపోయి ఉన్నా చూద్దా కానీ వీళ్ళు వచ్చి చూసిపోతారు. శంకర్ నాయక్ అయితేంది, మాలవతి కవిత అయితేంది, సత్యవతి రాథోడు, మళ్ళా కిషన్ ఎమ్మెల్సీ మనకి రవిచంద్ర వాళ్ళ అన్నదమ్ములు ఎవరైనా వచ్చి చూసిపోతున్నారు, చూస్తారు. 20,000 30,000 ఇచ్చిపోతారు ఇంటికి. ఉన్నది 3 ఎకరాలు ఉన్నది. రైతు బంధు కానీ వడ్లు వేసుకున్నా? ఒడ్లు ఎకరం వేసిన. అమ్ముకున్నా? ఏడా ఇక కోయలే. ఈ మొక్కజొన్నలే ఆడ మురిగిపోతాయి. ఈ ఒడ్లు కొంటాడో కొన్నాడో తెలియదు.
ఈ వాన గతంలో భయపడ అట్లా ఉండేనా అన్న నిజంగా చెప్పు గతంలో ఉండేనా అట్లా గతంలో లేదు. కరోనా టైంలో మొక్కజొన్నలు కొన్నాడు, మా ఒడ్లు కొన్నాడు, ఆ, నీ రైతు బంధు కానీ ఏది కానీ టక ఇచ్చిండు. ఆ, ₹1 చూద్దా ఆపలే. అంత పైసలు దొరకకుండా కానీ ఆ. మస్తు చేసిండు. ఆ పైసలతో ఏదైనా ఉంటే మనకు ఇప్పుడు పోయిన నెల 6,000 ఎత్తే మందుకు సరిపోలేదు తాగుతానికి. మొన్న 20వ తారీఖు ఎత్తే ఉన్నాయి ఉడుచుకపోయినాయి. మళ్ళీ 6వ తారీఖు వచ్చారు కానీ ఇక కథం సోడిది అయితే అవి ఎత్తాడు 7 లాస్ట్కు. ఆయన ఎత్తే పత్తి గింజలు తెచ్చుకున్నాయి. మేలు ఎత్తే జూన్లో మన డిసెంబర్లో ఎత్తే మందు బత్తాలు తెచ్చుకునేది. మాకు మంచి పెట్టుబడికి అందేది.